అది యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఆప్షనల్ రోల్ చాలా ఎక్కువగా ఉంటది. అది మనకి ర్యాంక్‌ని కూడా డిసైడ్ చేస్తది. దీన్ని తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి చెప్పండి సార్? యాహ్! యూపీఎస్సీలో ఆప్షనల్ అనేటువంటిది కెన్ మేక్ యూ, బ్రేక్ యూ అండి. సో, ఆప్షన్‌ని చూజ్ చేసుకునే విధానంలో అభ్యర్థి యాస్పిరెంట్ పాటించాల్సినటువంటి కొన్ని మీన్ రూల్స్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ యూట్యూబ్ వీడియోలు చూసి, ఒక ఫ్యాకల్టీని చూసి, సో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటం, లేకపోతే ఆ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళిపోవటం అనేటువంటిది చేయకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే. సో సెకండ్ ఏంటంటే, మీరు ఆల్రెడీ జిఎస్ చదువుతుంటారు కదా, చదివే క్రమంలోనే మీకు ఏమవుతుందంటే మీకు కొంత ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. సో దాన్ని బట్టి మీరు ఆ సబ్జెక్ట్ యొక్క ఆప్షనల్ సిలబస్ని, పీవైక్యూస్ని వీటిని చూడాల్సి ఉంటుంది. తర్వాత జిఎస్ ప్లస్ ఆప్షన్లో ఒకసారి జాయిన్ అవ్వకూడదు. ఓకే. జిఎస్ ప్లస్ ఆప్షన్లో ఎప్పుడు కూడా ఒకసారి జాయిన్ అవ్వకూడదు. సో అది జాయిన్ అవ్వడం వల్ల మీరు దీంట్లో ఎక్సెల్ అవ్వలేరు, ఒకటి. రెండోది ఏంటంటే కంప్లీట్లీ ఆక్యుపైడ్ అయిపోతారు. ఓకే. మూడోది ఏంటంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ట్రాప్ నా ఉద్దేశంలో. మీరు జిఎస్ ఆప్షన్ కలిపి తీసేసుకోండి ఇట్లా అని చెప్పేసి. సో ఫస్ట్ మీరు బాగా జిఎస్లో బాగా ఎక్సెల్ అవ్వండి, కొంత టైం తీసుకోండి. అండ్ జిఎస్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ అవుతుందో అనుకుంటారో అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. పీవైక్యూస్ ఉంది. తర్వాత మీ ఇంట్రెస్ట్, ఇప్పుడు మీకు ఫస్ట్ అటెంప్ట్లో రాదనుకోండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ అటెంప్ట్లో అయినా మీరు అదే సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది. సో దాన్ని అన్నిసార్లు చదివినాక మీకు బోర్ కొట్టకుండా విధంగా మీరు అంత ప్యాషనేట్గా ఉండాలి, అలా ఉండాలి. తర్వాత కొన్నిటికి ఆర్టికులేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్లో మీకు ఆర్టికులేషన్ స్కిల్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, లాంగ్వేజ్లో కూడా దాన్ని ఒక ఆర్టికులేషన్ అనేటువంటి ఒక స్కిల్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ ఆర్టికులేషన్ స్కిల్ ఈజ్ డిఫరెంట్. అదే మీరు మ్యాథమెటిక్సో లేకుంటే ఫిజిక్సో, సో ఇటువంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే దాంట్లో అసలు ఆర్టికులేషన్ అవసరం లేదు, అప్లికేషన్ అండ్ అనాలిసిస్ అవసరం. సో పొలిటికల్ సైన్స్, సోషియాలజీ వీటిలో ఆర్టికులేషన్ స్కిల్ నేను అబ్జర్వ్ చేశాను. స్టూడెంట్స్ ఇప్పుడు జూనియర్స్ కానీ వాళ్ళు పేరుకే ఇంగ్లీష్ మీడియం, కానీ రాయమని చెప్తే అన్ని బండ తప్పులు రాస్తారు, ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి బేసిక్ ఫంక్షనల్ ఇంగ్లీషే వచ్చు. అంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఈ ఫార్మేట్లోనే వాళ్ళ సెంటెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ సింపుల్ సెంటెన్స్. ద కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ యూజ్ చేయాలి. సబ్జెక్టు, ప్రిడికేటు అండ్ క్లాజెస్, ఫ్రేజెస్ వాటిని యూజ్ చేస్తుండాలి. ఈడియమ్స్ యూజ్ చేస్తుండాలి. సో ఎన్ని ఆస్పెక్ట్స్ని యూజ్ చేస్తూ దాన్ని ఒక కంప్లీట్ లాంగ్వేజ్ సెన్స్ని తీసుకురావాలి. ద కంప్లీట్ సెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. నేను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి సో దాంట్లో నాకు అర్థమైపోతుంది ఈజీగా. సో ఈవెన్ నా దగ్గర కొంతమంది జూనియర్స్ కావచ్చు, మెంటర్షిప్కి వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళు పేపర్స్ నేను చూసినప్పుడు ఏమవుతుందంటే పంక్చుయేషన్స్ కూడా తప్పిపోతాయి, క్యాపిటల్ లెటర్స్ కూడా తప్పిపోతాయి. అంటే ఎక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి, క్యాపిటల్ ఎక్కడ యూజ్ చేయకూడదు, అది కూడా ఉండదు. సో ఇంకా మీరు చూసినట్టయితే ఈజు, యాము, ఆరు, హ్యాస్ బీను, హ్యావ్ డన్, ఈ టెన్సెస్, మిగతా టెన్సెస్ ఏమయ్యాయి 12 టెన్స్లు ఉంటాయి. సో ఇలా చాలా మిస్టేక్స్ వేస్తారు పేరుకి ఇంగ్లీష్ మీడియం పిల్లలు. సో ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ తెలియక ఏమొచ్చేస్తారంటే మార్కెట్లో ప్రాపగాండా, ర్యాంకర్స్ ఏం చెప్తారంటే ఒక ఐడియల్ సిచ్యువేషన్ చెప్తారు సార్. ర్యాంకరు ఒక ఐడియల్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే, సో ఇలా చేస్తే బాగుంటుంది. సో అప్పుడు ఆ ర్యాంకర్ ఏంటంటే ఆ స్టాండర్డ్లో మొత్తం రీచ్ చేసి ఉండొచ్చు, లేదు దానికంటే కొద్దిగా తక్కువ స్టాండర్డ్లో రీచ్ అయ్యి ఉండొచ్చు. అండ్ నేను కొంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు నా ఫస్ట్ అటెంప్ట్ ముందు ర్యాంకర్స్ అందరూ ఏం చెప్పారు, సీసెట్ ఏం అవసరం లేదు, పీవైక్యూస్ చూసుకుంటే జస్ట్ లైక్ దట్ ప్రాక్టీస్ చేసుకుని కొన్ని ఫార్మర్స్ చూసుకుంటే అయిపోతుంది అంటారు. ఇన్ఫాక్ట్ ఐ డిడ్ ఇట్ అండ్ 19లో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ నేను అలా చేశాను. తర్వాత 21, 22 అలా చేస్తే ఫెయిల్ అయ్యాయి. సో అంటే ర్యాంకర్స్ ఒక ఆప్షన్ సిచ్యువేషన్ చెప్తారు బేస్డ్ ఆన్ దేర్ మెంటల్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ. సో ఇప్పుడు తెలుగు మీడియం పిల్లలు మీకు కనీసం ఇంగ్లీష్ చదవటం రాకపోతే క్వశ్చన్ ఎలా అర్థం చేసుకుంటారు? సో ఇంకా పొలిటికల్స్, ఇప్పుడు మిగతా ప్యూర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి డెమోక్రసీ అంటే తెలియదు, సెక్యులరిజం అంటే తెలియదు. సో ఇవన్నీ బేసిక్ ఫండా కూడా తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి.
ఇలా కంప్లీట్ సెన్స్ ఆఫ్ స్కిల్స్ని అనాలిసిస్ చేసుకొని మీ ఇంట్రెస్ట్, ప్యాషన్, అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్, అవైలబిలిటీ ఆఫ్ మెంటరు, దానికి టెస్ట్ సిరీస్ కరెక్షన్ చేయటము, వాల్యూ అడిషన్ చేసేటువంటి మెకానిజమ్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక హోలిస్టిక్ అప్రోచ్ని అండర్స్టాండ్ చేసుకొని మీరు ఒక ఆప్షనల్ చూజ్ చేసుకోవటం అనేటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. అంటే సార్ అది బిగినింగ్లో చూస్ చేసుకోవాలా, కొంత టైం పోయిన తర్వాత చూస్ చేసుకోవాలా, లేకపోతే ఐ ప్రిఫర్ కొంత టైము మీరు జిఎస్తో స్పెండ్ చేసిన తర్వాత మేజర్ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్, ఎన్వైర్న్మెంట్, ఇటువంటి వాటిని ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఆప్షన్లోకి చూసి దాన్ని డెసిషన్ తీసుకోవటం అనేది బెటర్ అండి నా ఉద్దేశంలో.